బ్రేకింగ్ న్యూస్. చాలా విషాదకర వార్తతో ఈ రోజు మనం బులెటిన్ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే 75 ఏళ్ల స్వాతంత్రం, కానీ ఇంకా భారత్లో కొన్ని ప్రమాణాలు సరిగా పాటించడం లేదు. భారత్లో ఇజ్రాయెల్ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తరాఖండ్లోని అల్మోరా మార్కెట్లో పర్యటిస్తున్న ఆమెకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో తను పంచుకుంది. ప్రస్తుతం ఇదే చాలా వైరల్ గా మారుతోంది. గంటల తరబడి మార్కెట్లో తిరుగుతున్న అత్యవసర సమయానికి ఒక్కటంటే ఒక్క పబ్లిక్ టాయిలెట్ కూడా తనకు కనిపించలేదు అని అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఆ పోస్ట్ పెట్టేసరికి ప్రతి ఒక్కరు కూడా దానిపైన స్పందిస్తూ ఉన్నారు. చూడొచ్చు, భారతదేశానికి ఇజ్రాయెల్ యువతి ముఖ్యమైన విజ్ఞప్తి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ఇది. అల్మోరా ఉత్తరాఖండ్లో పర్యాటకం కోసం వచ్చిన ఒక ఇజ్రాయెల్ యువతి ఉత్తరాఖండ్లోని అల్మోరా మార్కెట్లో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆమె షాపింగ్ చేస్తోంది, కనీసం ఒక్క పబ్లిక్ టాయిలెట్ కూడా అక్కడ కనిపించలేదు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వచ్ఛ భారత్ లాంటి భారీ కార్యక్రమాలు ఓవైపు జరుగుతూ ఉన్నాయి. విదేశీయులు చాలా మంది ఇష్టంగా వచ్చే కొన్ని పర్యాటక ప్రాంతాల్లో కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవడం ఏంటి అంటూ ఆమె ప్రశ్నిస్తోంది. నిజమే, మరి ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి. టాయిలెట్స్ ఏర్పాటుపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు చాలా మంది. ఈ పోస్ట్ పై నెటిజన్స్ కూడా భారీగానే స్పందిస్తున్నారు. పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని ఆశిస్తున్నప్పుడు పర్యాటకులకు కనీస సౌకర్యాలు కల్పించకపోతే దేశ ప్రతిష్ట దెబ్బతింటుందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి విదేశీ వనిత చేసిన విజ్ఞప్తిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి I am from Israel. We are tourists that traveling here a lot. And it's the second time I'm in the market and we don't have washrooms to use. We really need to ask from people and most of them don't have to give us toilet. So a public toilet will be amazing here if you want more people to come and have fun here, because you can't stay a long time in a market without using any toilet. We want to eat, we want to drink, we want to enjoy here. So please help us do it and bring here public toilets. And make toilets, yes. Hello Indian people, I am from Israel. We are tourists that traveling here a lot. And it's the second time I'm in the market and we don't have washrooms to use. We really need to ask from people and most of them don't have to give us toilet. So a public toilet will be amazing here if you want more people to come and have fun here, because you can't stay a long time in a market without using any toilet. We want to eat, we want to drink, we want to enjoy here. So please help us do it and bring here public toilets. And make toilets, yes. Hello Indian people, I am from Israel. We are tourists that traveling here a lot. And it's the second time I'm in the market and we don't have washrooms to use. We really need to ask from people and most of them don't have to give us toilet. So రైట్, అది ఉత్తరాఖండ్లోని అల్మోరా మార్కెట్లో ఒక ఇజ్రాయెల్ యువతి షాపింగ్ చేస్తోంది. షాపింగ్ అంటే సాధారణంగా తెలుసు ఎంత సమయం పడుతుందో. అయితే అక్కడ కనీసం టాయిలెట్స్ అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళడానికి ఒక్కటంటే ఒక్క టాయిలెట్ కూడా కనిపించలేదు అని అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టూరిజం పైన చాలా దేశాలు ఆదాయాన్ని సమకూర్చుకుంటూ ఉంటాయి. అందులో భారతదేశం కూడా ఒకటి. గుజరాత్ లాంటి ప్రదేశాల్లో కావచ్చు, ఉత్తరాఖండ్ లాంటి ప్రదేశాల్లో ఆధ్యాత్మికత, అలాగే కమర్షియల్ స్పాట్స్ కావచ్చు, ఏవైనా సరే చాలా మంది పర్యాటకులు అక్కడికి వస్తూ ఉంటారు. పర్యాటకం ద్వారా చాలా ఆదాయం వస్తూ ఉంటుంది. కానీ అక్కడ స్వచ్ఛ భారత్ లాంటి మిషన్స్ ఏర్పాటు చేసినా సరే పబ్లిక్ టాయిలెట్స్ లేవు. కనీసం తను బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడ కూడా నాకు ఒక్క టాయిలెట్ కూడా కనిపించలేదు అని అంటూ తీవ్ర ఆగ్రహాన్ని, ఒకలాంటి బాధను కూడా వ్యక్తపరుస్తోంది ఆ ఇజ్రాయెల్ యువతి. రెండోసారి మార్కెట్కి వెళ్ళాను, భారతదేశంలో పర్యటిస్తూ ఉంటాను తరచుగా, కానీ ఎక్కడ కూడా నాకు ఎమర్జెన్సీ కోసం టాయిలెట్కి వెళ్ళాలి అని అంటే నాకు ఎక్కడా కూడా టాయిలెట్ కనిపించలేదు. ఇలాంటి స్థితిలో మనం ఉన్నామా అంటూ తను క్వశ్చన్ మార్క్ వేస్తోంది. మరి దీనికి గవర్నమెంట్ ఎలాంటి సమాధానం చెప్తుంది? ఇప్పటికే స్వచ్ఛ భారత్ చేపడుతూ ఉన్నారు, అలాగే టాయిలెట్స్ కట్టాలి అని చెప్పి భారీగా నిధులు మంజూరు చేస్తున్నారు. స్కూల్స్లో టాయిలెట్స్ కట్టాలంటున్నారు, ప్రతి ఇంటికి కూడా టాయిలెట్ ఏర్పరచుకోవాలంటున్నారు. కానీ బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా పర్యాటకం, ఆధ్యాత్మికత, ఎక్కువ మంది జనాలు తిరిగే ప్లేసెస్లో పబ్లిక్ టాయిలెట్స్ ఎంత మేర ఉన్నాయి, ఉన్నా సరే అవి ఎంత మేర పనిచేస్తూ ఉన్నాయి, వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది గవర్నమెంట్ అంతా కూడా. ఎందుకంటే మగవాళ్ళని మనం చూస్తూ ఉంటాం, ముఖ్యంగా ఎక్కడంటే అక్కడ బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు, కానీ లేడీస్ పరిస్థితి అలా ఉండదు. బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్లోజ్ సెక్టర్ ఉండాలి కాబట్టి అలాంటి ప్లేసెస్ కోసం వెతుకుతూ ఉంటారు. కొన్ని హోటల్స్లో ఆపుతూ ఉంటారు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికంటూ. కానీ
మార్కెట్ లాంటి బహిరంగ ప్రదేశాలు, లేకపోతే ఎక్కువ సమయం నడవాల్సిన ప్లేసెస్ రావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఎక్కువ శాతం, చాలా ఉత్తరాఖండ్ లాంటి ప్రదేశాలు అయితే ఎక్కువ శాతం నడవడమే ఉంటుంది. సో అలాంటి ప్రదేశాల్లో మరి ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకొని, మహిళల్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ టాయిలెట్స్ని ఏర్పాటు చేశారా, చేస్తూ ఉంటే మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకున్నాయి అన్న దానిపైన ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. నిజంగా 75 ఏళ్ల భారతదేశం నది, మహిళలు అర్ధరాత్రి నడిస్తే స్వాతంత్రం వచ్చినట్టు అని అన్నారు పెద్దవాళ్ళందరూ, కానీ మౌలిక సదుపాయాలకు కూడా మొహం వాచిపోతున్నారు మహిళలు. మరి దీనిపైన పాలకులు ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి.